ఫ్రెండ్స్ ఫైనలీ ద వెయిట్ ఈస్ ఓవర్. నథింగ్ 3A సిరీస్ కి సంబంధించినటువంటి స్పెషల్ మీడియా ఇన్వైట్ బాక్స్ అయితే వచ్చేసింది. ఎస్, ఈ మొబైల్ ఫోన్ ఈ రోజే అఫీషియల్ గా గ్లోబల్ గా లాంచ్ అవబోతుంది. అండ్ దీంట్లో మనకు 2 మోడల్స్ ఉంటాయి, ఒకటి 3A, మరొకటి వచ్చేటప్పటికి 3A Pro. సో మరిన్ని డీటెయిల్స్ అన్బాక్సింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. చాలా పెద్దగా ఉంది కదా బాక్స్ కూడా, అంటే చూడటానికి నిజంగా ఒక రీటైల్ బాక్స్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ విధంగా డిజైన్ చేసి పంపించారు. ఇది మీడియా ఇన్వైట్ బాక్స్, ఇది అంటే క్రియేటర్స్ కోసం దీన్ని ఇలా పంపిస్తూ ఉంటారు. మీకైతే ఇలా రాదు, ఇండివిజువల్ గా ఎలా అయితే పర్చేజ్ చేస్తే మనకు బాక్సెస్ వస్తే అలాగే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నథింగ్ ఆర్, అలాగే నథింగ్ ఫోన్ 3A Pro అని చెప్పి ఉంది. సో బాక్స్ ఓపెన్ చేయగానే గెట్ క్లోజర్ అని చెప్పి మనకి ఇక్కడ ఉంది చూసారా. అలాగే ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి. మనకు ఒకటి వచ్చేటప్పటికి నథింగ్ ఫోన్ 3A ఒకటి, మరొకటి వచ్చేటప్పటికి 3A Pro. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ అయితే లేదు, ఇది జస్ట్ మీడియా ఇన్వైట్ బాక్స్ ఒకటే. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. సో ఇవి మనకి రీటైల్ బాక్సెస్ అయితే, ఇవి రివ్యూ యూనిట్స్ కాబట్టి మీకు ఇక్కడ ప్రైజెస్ లాంటివి అయితే ఏమి ఇవ్వలేదు. అండ్ కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా ఈసారి చాలా వరకు తగ్గించామని చెప్పని అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నథింగ్ ఫోన్ 3A గురించి మాట్లాడుకుందాం. అండ్ దీనికి కూడా ఒక చిన్న ర్యాపర్ లాగా పంపించారు, సేమ్ మనకి యాపిల్ ఐఫోన్స్ లో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా. అండ్ ఒక చిన్న బాక్స్ లాగా ఇచ్చారు. వావ్. అండ్ దీన్ని ఓపెన్ చేయగానే దీనికి సంబంధించినటువంటి కమ్యూనిటీ కోడ్స్ కొన్ని ఉన్నాయి. సో ఫోన్ ఇచ్చారు, ఫోన్ పక్కకు పెట్టారు అన్నట్లయితే Type-C to Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, క్యాప్సూల్ డిజైన్ కి సంబంధించినటువంటి ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్, అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏమీ లేదు. సో వీటన్నిటి మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూద్దాం. వావ్. ఒక బటర్ పేపర్ లో దీన్ని అయితే చిన్నగా ర్యాప్ చేసి పంపించారు. డిజైన్ మాత్రం కొంచెం యూనిక్ గా, ఇంకా చెప్పాలన్నట్లయితే హారిజాంటల్ ఫార్మాట్ లో మనకి కెమెరా సెటప్ అయితే రావడం జరిగింది. ఇక నథింగ్ 3A Pro, నేను మాత్రం ఈ ఫోన్ కి చాలా ఎక్సైటెడ్ అయి ఉన్నాను. సో ఆలస్యం చేయకుండా దీన్ని కూడా అన్బాక్స్ చేసేద్దాం. పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. యాజ్ యూజువల్ స్వీట్ బాక్స్, ఎందుకంటే తెలిసిందే కదా ఫోన్ లో చార్జర్ అయితే ఉండదు. సో వెల్కమ్ టు నథింగ్ అని చెప్పి ఇక్కడ మనకు ఫోన్ ఇచ్చారు. సో ఫోన్ మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక Type-C to Type-C కేబుల్ ఇచ్చారు, కొంత పేపర్ వర్క్, సిమ్ ఎజెక్టింగ్ పిన్. సో ఇక ఫైనల్ గా హియర్ ఇస్ ద ఫోన్. నిజంగా బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తుంది. వావ్. అండ్ దీన్ని సెటప్ చేసి కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మీ ముందు కలుస్తా. ఇక్కడ ఈ 2 మొబైల్ ఫోన్స్ లో మీకు ఒక కెమెరా డిపార్ట్మెంట్ అండ్ డిజైన్ పార్ట్ లో తప్ప మిగతావన్నీ కూడా మొత్తం సేమ్ టు సేమే. జస్ట్ దీంట్లో మనకి టెలిఫోటో ఇచ్చారు, దీంట్లో మనకి పెరిస్కోపిక్ కెమెరా ఇచ్చారు. ఈవెన్ ఫ్రంట్ కెమెరాల్లో కూడా మనకి 3A లో వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ ఇస్తే వేరే ఇక్కడ 50 మెగాపిక్సెల్ ఇచ్చారు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. డిజైన్ లో మీకు నథింగ్ ఫోన్ 3A ఏదైతే ఉందో ప్రీవియస్లీ 2A ఎలా అయితే ఉందో ఆల్మోస్ట్ ఫెమిలియర్ గా ఉంటుంది. బట్ ఇక్కడ మనకు ఒక లెన్స్ ఎడిషనల్ గా యాడ్ చేశారు, అంతే. అది కూడా హారిజాంటల్ సెటప్ తో మనకు రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ 2A ప్లస్ కి బదులుగా ఇక్కడ 3A Pro ని తీసుకొచ్చారు. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికే ఆ సర్క్యులర్ మాడ్యూల్ లో ఉన్నటువంటి కెమెరా బంప్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. ఇదంతా కూడా వీళ్ళు రీసైకిల్డ్ మెటీరియల్ ని యూజ్ చేశారంట. బట్ ప్రీవియస్ జనరేషన్ తో పోల్చారు అన్నట్లయితే ఈసారి బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ ని ప్రొవైడ్ చేశారు. అంతకుముందు మనకి పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు ఇక్కడ కొంచెం డౌన్ గ్రేడ్ అనొచ్చా, అప్గ్రేడ్ అనొచ్చా, మరి అదైతే మనకి ఫిజికల్ గా టెస్ట్ చేస్తే గానీ అర్థం కాదు. బట్ ప్రీవియస్లీ మన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ని ప్రొవైడ్ చేస్తే ఈసారి వీళ్ళు మనకి రెండిట్లో కూడా పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ పర్వాలేదు, ఈ కైండ్ ఆఫ్ డ్రాప్స్ ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఇది సస్టైన్ అవడం అయితే జరుగుతుంది. అండ్ బై ద వే రెండిట్లో కూడా మీకు IP64 రేటింగ్ అయితే రావడం జరుగుతుంది. సో చిన్నపాటి స్ప్లాష్ రెసిస్టెంట్ కింద మనం దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ రెండిటి యొక్క థిక్నెస్ విషయానికి వచ్చారంటే రెండు కూడా మీకు 8.3 mm గా రావడం జరుగుతుంది. వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వేర్ నథింగ్ ఫోన్ 3A వచ్చేటప్పటికి మీకు 201, అలాగే 3A Pro వచ్చేటప్పటికి 211 grams, అంటే దానికి దీనికి ఒక 10 grams వెయిట్ పెరుగుతుంది, అంతే. అండ్ ఇక కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే సేమ్ మనకి లాస్ట్ ఇయర్ లో ఏ విధంగా 2A సిరీస్ లో ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనకు 3 కలర్స్, బ్లాక్, వైట్ అండ్ బ్లూ
బ్లూ కలర్, అలాగే మనకి 3A Pro లో వచ్చేటప్పటికి 2 కలర్స్ బ్లాక్ అండ్ వైట్ లో మీకు అవైలబుల్ ఉంటుంది. సో బ్లాక్ అని అంటారు కానీ చూడటానికి ఇది మన కైండ్ ఆఫ్ గ్రే కలర్ ఫినిష్ లాగా రావడం జరుగుతుంది, వైట్ ప్రాపర్ వైట్ రావడం జరుగుతుంది. అండ్ వీటిలో ఒక కలర్ సజెస్ట్ చేయాలి అంటే కనుక నేనైతే వైట్ తీసుకోమంటాను. యూనిక్ లుకింగ్ ఫోన్ గా మీ ముందుకైతే రావడం జరుగుతుంది. గ్లిఫ్ కూడా మనకి రెండిటిలో సేమ్ గ్లిఫ్ అయితే యూజ్ చేశారు, సేమ్ కైండ్ ఆఫ్ యూసేజ్ కూడా ఉంటుంది. బట్ మేజర్ డిఫరెన్స్ ఎక్కడొచ్చింది ఏంటి అనేది మరింత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ డిజైన్ కూడా మనకి బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్, ఈవెన్ బాటమ్స్ కూడా మనకి కొంచెం కర్వ్డ్ గా మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి గ్రిప్ బానే ఉంది అండ్ ఫ్యాన్ కూడా ఎక్కడ హర్ట్ అవ్వదు. బట్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఇచ్చినటువంటి కెమెరా బంప్ వల్ల ఏమో 3A Pro ఏదైతే ఉందో మరింత కంఫర్ట్, అంటే చేతిలో నుంచి జారిపోతుందేమో అనేటువంటి ఫీల్ అయితే ఇది క్రియేట్ చేయదు. వేరే ఇక్కడ నార్మల్ గా 3A వచ్చేటప్పటికి మనకి మినిమలిస్టిక్ గా నార్మల్ డిజైన్ లాగా మనకు అనిపిస్తుంది. ఆ బంప్ వల్ల మనం ఫోన్ పట్టుకున్నా గానీ ఇది స్టడీగా ఉంది అనేటువంటి ఫీల్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేయగలదు. ఇక ఫిజికల్ బటన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రైట్ సైడ్ మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ తో పాటు మనకి దీన్ని ఎసెన్షియల్ కీ అని అంటారు. ఇది ఎందుకు పనిచేస్తుంది అనేది ఇంకొంతసేపట్లో చెప్తాను. అండ్ బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్, డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సిమ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ గ్లోబల్ డివైజెస్ లో వీళ్ళైతే ఈ సిమ్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ కన్నా ఈ సిమ్ తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, టాప్ లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక డిస్ప్లే విషయానికి వద్దాం. రెండిటిలో కూడా మనకి 6.77 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే, అది కూడా 10-bit ప్యానల్ తో మనకు రావడం జరుగుతుంది. దీంట్లో మీకు HDR10, HDR10+ అలాగే HLG సపోర్ట్ తో పాటు 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. నార్మల్ యూసేజ్ కి వచ్చేటప్పటికే 480 Hz టచ్ శాంపిల్ రేట్, అలాగే ఒకవేళ మీరు గేమింగ్ ఆడుతున్నారంటే అప్ టు 1000 Hz టచ్ శాంపిల్ రేట్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. నార్మల్ ఫోన్ యూసేజ్ కి వచ్చేటప్పటికి 800 nits, అలాగే ఒకవేళ మీరు ఏదైనా HDR కంటెంట్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక 1300 nits, అలాగే మ్యాక్స్ ఇంకా పీక్ బ్రైట్నెస్ మోడ్ లోకి వచ్చేటప్పటికి అప్ టు 3000 nits దాకా అయితే వెళ్ళగలదు. అండ్ 2160 PWM డిమ్మింగ్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా లో లైటింగ్ లో రాత్రులు మీరు ఎక్కువగా రీల్స్ లేదా షార్ట్స్ చూస్తున్నారు అన్నట్లయితే బ్లూ లైట్ ని కట్ ఆఫ్ చేసి మాక్సిమం ఐస్ మీద పడేటువంటి స్టెయిన్ ని ఇది చాలా వరకు కంట్రోల్ చేయగలదు. బట్ వీటిలో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే మన ముందు తీసుకొని రాలేదు. అండ్ డీటెయిలింగ్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, క్లారిటీ బాగుంది అండ్ కలర్ సాచురేషన్ లెవెల్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్లీ ఓకే అని నేను చెప్తాను. బట్ డాల్బీ విజన్ ని కూడా యాడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఆడియోలో కూడా స్టీరియో స్పీకర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు, కానీ దీంట్లో ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో కానీ ఇలాంటి ఫీచర్స్ అయితే మన ముందు తీసుకురాలేదు. బట్ హైరెస్ ఆడియో వైర్ అండ్ వైర్లెస్ సర్టిఫికేషన్ అయితే మనకు ఉంది. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రెండిట్లో కూడా మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. దీంట్లో సిలికాన్ కార్బన్ బ్యాటరీని అయితే యూజ్ చేయలేదు, లిథియం అయాన్ బ్యాటరీస్ ని యూజ్ చేశారు. స్టిల్ ఇంకా సిలికాన్ కార్బన్ అనే టెస్టింగ్ ఫేజ్ లో ఉంది కాబట్టి. అండ్ 50 watts ఆఫ్ వైడ్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే ఇవి సపోర్ట్ చేయడం జరుగుతుంది. రెండు కూడా ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 56 minutes టైం తీసుకుంటుంది. 50% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 19 minutes లో కంప్లీట్ అవడం జరుగుతుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ ఇలాంటి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా బడ్జెట్ సెగ్మెంట్ కింద లాంచ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఆల్ డే ఈవెన్ మీరు 5G ఆన్ చేసుకున్నా కానీ డే ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ 9 to 10 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం మీకు రావడం అయితే జరుగుతుంది. సో డిపెండ్స్ అపాన్ మీ యూసేజ్ ని బేస్ చేసుకుని బ్యాటరీ బ్యాకప్ అయితే ఆధారపడి ఉండడం జరుగుతుంది. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. రెండింటిలో కూడా మనకి Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 7S Gen 3 ప్రాసెసర్ అయితే మనకి యూజ్ చేయడం జరిగింది. ప్రీవియస్లీ వీళ్ళు వచ్చేటప్పటికి MediaTek Dimensity ప్రాసెసర్ 7300 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు 3 and 3 Pro. దాంతో పోల్చారు అన్నట్లయితే ఇది ఫార్ బెటర్, ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ తో పాటు ఆప్టిమైజేషన్ కావచ్చు, కెమెరా ISP లకు కావచ్చు, అలాగే OS ఆప్టిమైజేషన్ కావచ్చు, ఇది చాలా ఫార్ బెటర్ అని నేను చెప్తాను. 4nm బిల్డ్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. Adreno కి సంబంధించినటువంటి 810 GPU తో మనకైతే రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 3.1 స్టోరేజ్ అయితే మన ముందు ప్రొవైడ్ చేశారు రెండిటిలో కూడా. ఒకవేళ మీరు గనక గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే గనక ఇవి పర్వాలేదు, డీసెంట్ అని చెప్తాను, మరి అంత వర్స్ట్ గా అయితే పెర్ఫార్మెన్స్ చేయవు. బట్ గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే గనక బెటర్ iQOO 10R చూడండి, వేరే అది మీకు కొంచెం గేమింగ్ సెంట్రిక్ గా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ అందులో ప్రాసెసర్ కూడా మీకు బెటర్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ డే టు డే లైఫ్ టాస్క్ కి అలాగే మల్టీ టాస్కింగ్ యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఎలాంటి ల్యాగ్ గానీ హ్యాంగ్ గానీ లేకుండా ప్రాపర్ గా ఇవి వర్క్ అవడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ వీటిలో మనకు విర్చువల్ ర్యామ్ సపోర్ట్ ను కూడా ఇస్తారు. సో వాటి సహాయంతో మీరు మల్టీ టాస్కింగ్ లో యాప్స్ ఏవైతే ఉన్నాయో రిఫ్రెష్ అవ్వకుండా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ లో రెండు కూడా మనకి 8 million+
స్కోర్ చేయడం జరిగింది. ఈవెన్ బెంచ్ మార్క్ స్కోర్స్ లో కూడా ఇది సింగిల్ కోర్ లో వచ్చేటప్పటికి 1166, అలాగే మల్టీ కోర్ లో వచ్చేటప్పటికి 3200. ఈవెన్ CPU థ్రాటిల్ లో కూడా ఆల్మోస్ట్ 90% అబోవ్ మనకు రావడం జరుగుతుంది. ఎక్కడా కూడా మీకు థ్రాటిల్ అవ్వడం అయితే జరుగుతలేదు. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ అలాగే OS పెర్ఫార్మెన్స్ కూడా చాలా స్మూత్ గా ఉంది. ఎలాంటి బ్లాట్వేర్ లేకుండా ప్రాపర్ గా ఇదంతా కూడా మనకు వర్క్ అవడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక క్లీన్ UI తో మనకి ఇది రావడం జరుగుతుంది. నథింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ వర్షన్ 3.1 తోటి Android 15 బేస్డ్ మనకు వస్తుంది. మరొక 3 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ డైలర్ కూడా డిఫాల్ట్ గా గూగుల్ డైలర్ నే మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ మనం కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి బీప్ నోటిఫికేషన్ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ యాప్స్, ప్రైవసీకి మీ యాప్స్ ని హైడ్ చేసుకోవడం, ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనం వెరీ కామన్ గా ఇందులో చూస్తుంటాం. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కస్టమైజేషన్ లో కూడా మనకి వింజెట్స్ యాడ్ చేయడం, ఇవన్నీ ఫీచర్స్ కూడా మనం వెరీ కామన్ గా చూస్తాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ లో క్లీన్ UI తో చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక దీంట్లో స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఎసెన్షియల్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఎసెన్షియల్ వల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒకసారి క్లిక్ చేశారనుకోండి, ఒక స్క్రీన్ షాట్ లాగా ఉంటుంది. దీనికి మీరు ఒక వాయిస్ నోట్ లేదన్నట్లయితే కనుక డైరెక్ట్ గా మీరు టైప్ చేసి దీన్ని ఎసెన్షియల్ స్పేస్ లో అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. కైండ్ ఆఫ్ ఏ అనొచ్చు మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రీల్ చూస్తున్నారు, దాంట్లో మీకు షర్ట్ నచ్చింది, లేదన్నట్లయితే కనుక అక్కడ మీకు సీనరీ నచ్చింది, లేదంటే ఆ వస్తువు మీకు నచ్చింది, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఏ సహాయంతో తీసుకోవడంతో పాటు పర్సనల్ విర్చువల్ అసిస్టెంట్ లాగా అని అనుకోవచ్చు. లైక్ సిరి ఎలాగో అలాగే గూగుల్ ఎలాగో సేమ్ అదే విధంగా ఇది కూడా. అండ్ ఇవన్నీ కూడా మనకి ఎసెన్షియల్ స్పేస్ అని చెప్పి ఇది ఇంకా ప్రస్తుతం వీళ్ళు బీటా టెస్టింగ్ లోనే ఉంది. ఇందులోకి వెళ్ళి స్టోర్ అవడం జరుగుతుంది. అకార్డింగ్ టు మనం ఇచ్చేటువంటి ఇన్పుట్స్ ని బేస్ చేసుకొని మన డేని కానీ లేదా మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని కూడా ఇది మనకి రిమైండ్ చేస్తూ ఉండడం అయితే జరుగుతుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ AI థింగ్ అని అనుకోవచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే రెండిట్లో కూడా మీకు వైఫై అలియన్స్ 6 ని, బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో పాటు NFC ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ అట్ ది సేమ్ టైం AI బేస్డ్ ఫేస్ అన్లాక్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ బ్యాండ్స్ కూడా రెండిట్లో మన ఇండియాలో 10 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్క్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేర్ గ్లోబల్ గా అరౌండ్ 16 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్క్ టెక్నాలజీ అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక దీంట్లో గ్లిఫ్ ఇంటర్ఫేసెస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇదే వీటిల్లో కొంచెం స్పెషల్ అని అనుకోవచ్చు. సో ఈ గ్లిఫ్ ఇంటర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో సుమారుగా 26 ఇండివిజువల్ అడ్రసబుల్ జోన్స్ తోటి ఈ గ్లిఫ్ లైట్స్ అయితే మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. సో రకరకాల వాటికి మీరైతే వీటిని యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా ఫ్లిప్ చేయగానే సైలెన్స్ లో రాగానే ఆటోమేటిక్ గా మీకు లైట్స్ వెలగటం, ఈవెన్ ఫ్లాష్ లైట్ లాగా వీడియో రికార్డింగ్ చేసుకునేటప్పుడు యూజ్ చేయటం, ఇట్లా రకరకాల మల్టిపుల్ యూసేజ్ కి మీరు వీటిని యూజ్ చేసుకోవడంతో పాటు సరికొత్త 10 డిఫరెంట్ యూనిక్ గ్లిఫ్ ప్యాటర్న్స్ ని అలాగే ఒక 10 ఇండివిజువల్ రింగ్ టోన్స్ ని కూడా వీళ్ళు మనకి సరికొత్తగా దీనిలో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. సో ఒకవేళ ఆ గ్లిఫ్ యూటిలైజేషన్ ప్రాపర్ గా చేసుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా రెండిటిలో మనకి ప్రైమరీ సెన్సార్స్ ఏవైతే 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్ ని యూజ్ చేయడం జరిగింది. బట్ 3A కన్నా కానీ 3A Pro కెమెరా పిక్చర్ యొక్క క్వాలిటీ కానీ షార్ప్నెస్ కానీ అలాగే కలర్ గ్రేడింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు అయితే చూస్తున్నారు. ఇక రెండోది టెలిఫోటో అలాగే పెరిస్కోప్ సెన్సార్ గురించి మనం మాట్లాడుకుందాం. రెండింటిలో కూడా మనకి 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్ ని మనకి వేర్ 3A లో వచ్చేటప్పటికి టెలిఫోటో ఇచ్చారు, దీంట్లో వచ్చేటప్పటికి పెరిస్కోప్ కెమెరా ఇచ్చారు. దీంట్లో మనకి సామ్సంగ్ సెన్సార్ ఇస్తే వేర్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే సోనీకి సంబంధించినటువంటి సెన్సార్ ఇచ్చారు. దీంట్లో ఇన్ సెన్సార్ మనకి 4x దాకా జూమ్ కి వెళ్తే వేరే ఇక్కడ వచ్చేటప్పటికి ఇన్ సెన్సార్ 6x దాకా మనకి జూమ్ వెళ్ళడంతో పాటు 60x దాకా ఆప్టికల్ అండ్ ఇందులో వచ్చేటప్పటికి 40x దాకా ఆప్టికల్ జూమ్ లోకి వెళ్ళడం జరుగుతుంది. బేసిక్ గా ఒకవేళ మీరు కనుక పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ చేస్తున్నారు అన్నట్లయితే దాంట్లో బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతుందో బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ ఆల్ DSLR లెవెల్ అవుట్పుట్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వేర్ 3A Pro మీకు కొంచెం బెటర్ పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేయగలదు. వేర్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ ఫోటోస్ ని క్యాప్చర్ చేయగలదు కానీ బట్ ఇక్కడ మీరు కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ రెండిటిలో కూడా మనకి సోనీకి సంబంధించినటువంటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వేర్ 3A లో మీకు సామ్సంగ్ కి సంబంధించినటువంటి 32 మెగాపిక్సెల్ సెన్సార్ ని మన ముందు తీసుకొస్తే వేర్ 3A Pro లో వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ ఇందులో కూడా మనకి సామ్సంగ్ సెన్సార్ ని యూజ్ చేయడం జరిగింది. సో డీటెయిలింగ్ తో పాటు మనకి ఫ్రంట్ వీడియో రికార్డింగ్ లో వేర్ 3A లో వచ్చేటప్పటికి కేవలం 1080p 30 లేదా 60 చేస్తే వేరే ఇక్కడ 4K లో 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. బై ద బై రెండిటిలో కూడా రేర్ మీరు 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ 60 ఇచ్చుంటే ఇంకా బాగుండేది, బట్ ఇక్కడ ఉండేటువంటి ప్రాసెసర్ 30 FPS కన్నా 60 FPS కి అయితే సపోర్ట్ చేయదు. సో కెమెరా పరంగా మీకు 3A Pro కొంచెం ఫార్ బెటర్ ఉంటుంది, బట్ ప్రైసింగ్ కూడా మ్యాటర్స్ కదా. సో ఆ ప్రైసింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ప్రైసింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ప్రీవియస్లీ 2A లో మనకి 12GB 256GB వేరియంట్ కూడా తీసుకొచ్చారు. బట్ ఇందులో మీకు వచ్చేటప్పటికి 8+128 8+256GB రెండు వేరియంట్స్ ఉంటాయి. సో 8+128GB ఏదైతుందో
ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా వీళ్ళు 25,000 రూపాయల ప్రైస్ బడ్జెట్ సెగ్మెంట్ లో పెట్టి కార్డ్ డిస్కౌంట్ అరౌండ్ 2,000-3,000 రూపాయలు తగ్గించి అరౌండ్ 22,000-23,000 రూపాయలకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. యాజ్ వెల్ as లాస్ట్ ఇయర్ లాగానే. సో లాస్ట్ ఇయర్ 22,000 అనుకుంటా బేస్ వేరియంట్ తీసుకొచ్చింది. ఇది కూడా మేబీ అదే ప్రైస్ లేదా ఇంకొక 1,000 రూపీస్ ఎక్కువగా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రీవియస్ దానిలో మనకి టెలిఫోటో లెన్స్ అయితే ఇవ్వలేదు, 50-50 ఇచ్చారు. సో దానికోసం అని చెప్పి. అండ్ 3A Pro విషయానికి వచ్చారు అన్నట్లయితే ప్రీవియస్లీ మనకి 8+256 అలాగే 12+256 ఇచ్చారు. మోస్ట్లీ ఇప్పుడు మనకి 12+256 వేరియంట్ అయితే తీసుకురావట్లేదు, గ్లోబల్ గా లాంచ్ చేస్తున్నారు. మన ఇండియాకి ప్రైస్ తక్కువగా తీసుకొని రావడం కోసం 8+128GB వేరియంట్ తీసుకొస్తున్నారు. ప్రీవియస్లీ సుమారుగా వీళ్ళు 25,000 రూపాయలకి ఏమో లాంచ్ చేశారు. బట్ ఈసారి మనకి ఇందులో టెలిఫోటో లెన్స్ ని అడిషనల్ గా యాడ్ చేశారు. అండ్ ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. కాబట్టి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా 27,000-28,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. అండ్ రెండిటిల్లో ఒకవేళ మీకు ఏ మొబైల్ ఫోన్ సజెస్ట్ చేయదగ్గది అని అంటే గనక, ఒకవేళ మీరు కెమెరా సెంట్రిక్ గా చూస్తున్నారు, కెమెరా సెంట్రిక్ గా ఒక మంచిది, అది కూడా క్లీన్ యూఐ తోటి యూనిక్ డిజైన్ తోటి చూస్తున్నారు అన్నట్లయితే గనక 3A Pro మీకు కొంచెం బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ అగైన్ ప్రైస్ మ్యాటర్స్ ఇది. సో మళ్ళీ ఇది 30,000 రూపీస్ దాకా టచ్ అయింది అన్నట్లయితే ఆ బడ్జెట్ లో అయితే వెయిట్ చేయండి, మీకు ఇంకా బెటర్ స్మార్ట్ ఫోన్స్ అయితే రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ ఒకవేళ మీకు 22-23లో ఒక యూనిక్ కైండ్ ఆఫ్ డిజైన్ చూస్తున్నారు అన్నట్లయితే గనక ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇదే బడ్జెట్ సెగ్మెంట్ లో మీకు Realme 14 Pro Plus రావడం జరుగుతుంది. Redmi Note 14 Pro కూడా మీకు రావడం జరుగుతుంది. రీసెంట్ గా లాంచ్ అయినటువంటి Vivo V50 Pro కూడా రావడం జరుగుతుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో చూసారు అన్నట్లయితే వేరే ఇక్కడ కొంచెం ప్రైస్ తక్కువగా రావడం జరుగుతుంది. నన్ను అడిగితే గనక కెమెరా పరంగా నాకేం పెద్ద అంత ఇంపార్టెన్స్ ఏం లేదు, డీసెంట్ కెమెరాస్ ఉంటే సరిపోతాయి అన్నట్లయితే గనక వేరే మీకు నథింగ్ 3A ఏదైతే ఉందో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యే అవకాశం ఉంది. అరౌండ్ 23,000 రూపీస్ అట్లా వస్తే బేస్ వేరియంట్. ఒకవేళ 30,000 రూపీస్ దాకా వెళ్ళింది అన్నట్లయితే 3A Pro. సో మనకు అక్కడ iQOO Neo 10R కూడా వస్తుంది కాబట్టి కొన్ని రోజులు నేను వెయిట్ చేయమంటాను. సో దాని ప్రైసింగ్ కూడా మోస్ట్లీ అది కూడా మీకు 30,000 బడ్జెట్ లో వచ్చే అవకాశం ఉంది. బట్ అక్కడ మనకి బెటర్ ప్రాసెసర్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కెమెరా కూడా ఈసారి బాగుందని అంటున్నారు. లెట్స్ వెయిట్. ఎనీవే ఇది జస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే. వీటిని కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత వీటి ఫుల్ రివ్యూతో మళ్ళీ మీ ముందు కలుస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.